పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, అలాగే వీళ్ళందరూ కలిసి విజిట్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం ఒక జీవో ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. రిషికొండ మీద ఉన్నటువంటి నిర్మాణాలని ఏ రకంగా వినియోగించుకోవాలి అనే దాని మీద ముగ్గురు మంత్రుల తాలూకా ఉపసంఘాన్ని నియమిస్తూ ఒక జీవోని ఇచ్చారు. చూపించమ్మా జీవో కిందగా. ఇది నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. చదవండి క్లియర్గా. Constitution of a committee of group of ministers to study and recommend the way forward for a proper utilization of the idle resort. Utilization of the idle resort at Rishikonda. ఏ రాయాల్సింది కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని, రిషికొండ ప్యాలెస్ అని రాయాల్సింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అని రాయాల్సింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్లు అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి అని చెప్పి మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని మీ జీవోల్లో మెన్షన్ చేయాల్సింది కదా. మరి జీవోలో రిసార్ట్ అనేది ఎందుకు మెన్షన్ చేశారు? మరి దీని ప్రకారం అన్నా మేము చెప్తుంది నిజం అనేటువంటిది ఈ రోజు కన్నా ప్రజలు నమ్ముతారు కదా. మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం అని చెప్పి చాలా మంది చదువుకున్నటువంటి వారు కూడా అపోహపడేటువంటి విధంగా మీరు తప్పుడు ప్రచారం, గోబెల్స్ ప్రచారం చేశారు. ఈరోజు ఐడిల్ రిసార్ట్ అని చెప్పి, రిసార్ట్ అని నేరుగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు, ఆరోపణలు చేసినటువంటి ఇదే నారా లోకేష్, ఆరోపణలు చేసినటువంటి ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి ఈరోజు జీవో వచ్చేసరికి రిసార్ట్ అని ఎందుకు మెన్షన్ చేశారు? లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రభుత్వం రాయించుకుందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి బదలాయింపు ఏమైనా ప్రభుత్వం చేసుకుందా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి, ఆయన మీద తప్పుడు ప్రచారం చేయడానికి మీరు దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా దేనికి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద ప్రజల్లో వస్తున్నటువంటి వారిలో ఆ సెంటిమెంటు, ఉద్యోగుల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్. మీకు విశాఖపట్నం వచ్చినప్పుడల్లా రిషికొండ వెళ్ళడం, అక్కడ ఫోటోలు తీసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం, ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడం.